స్వామివారు ఇంచుమించుగా దైవంతో సమానం అని కూడా అంటుంటారు కదా. ఎస్. ఆయన పుణ్యక్షేత్రాలు లేకపోతే తీర్థాలు ఈ వీటి గురించి ఆయన రాసిన దాంట్లో ఏమైనా చెప్పారా? జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దక్షిణ భారతదేశం అంతా పర్యటన చేస్తూ ఎన్నో రకాలైనటువంటి ఆలయాల గురించి, ఆ ఆలయంలో కొలువుదీరి ఉన్నటువంటి దేవేరులు అంటే దేవతా స్వరూపాలు, అక్కడ ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తుల గురించి ఎంతో గొప్పగా రాశారు. వాటన్నిటిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మన ధార్మిక సంస్థల్లో ఉన్నతమైనటువంటిది టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి మనకు తెలుసు. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో వాటి గురించి చాలా గొప్పగా వివరించి ఉన్నారు, చాలా అద్భుతంగా చెప్పి ఉన్నారు. అదేమిటి అంటే, 10,000 మునులు తిరుమల కొండపై ఘోర తపమును చేయుచున్నారయ్యా, పరమాత్మ సేవకై లక్షలాది ప్రజలు ప్రతిదినము వచ్చేరు నమ్మండయ్యా. తిరుమల క్షేత్రంలో ఈనాడు ఈ 2024 సంవత్సరంలో 1,00,000 మంది ప్రతిరోజు స్వామివారిని దర్శనం కోసం కొండ మీదకి వస్తారు. ఇది ఏ సంవత్సరం? 2024 సంవత్సరం. ఒక 100 సంవత్సరాల ముందుకెళ్ళామనుకోండి, అంటే 1924లో ఇంత సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే అటువంటి రోడ్డు మార్గం కానీ రవాణా మార్గం కానీ ఉంటుంది. అంతకంటే ఇంకో 100 సంవత్సరాలు అంటే 1824 సంవత్సరంలో ఈ ఆలయానికి ప్రతినిత్యం 1,00,000 మంది వెళ్ళే అవకాశం ఉందా? అంటే 200 ఏళ్ళ ముందు లేదు. ఇంకో 100 సంవత్సరాల ముందుకెళ్దాం. 1724 సంవత్సరంలో తిరుమల కొండ అనేది ఇలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలని ప్రజలు వెళ్ళేటువంటి రవాణా మార్గాలు కానీ ఇప్పుడున్న వ్యవస్థలు కానీ అందుబాటులో ఉన్నాయా? లేదు, మొత్తం అడవి. ఇంకో 100 సంవత్సరాల ముందు వెళ్దాం. 1624 సంవత్సరంలో, అంటే ఈ రోజుకి 400 సంవత్సరాల క్రితమే గురుదేవులు కాలజ్ఞానాన్ని రచించినటువంటి సందర్భంలో ప్రతిరోజు తిరుమల క్షేత్రంలో, తిరుమల కొండలో స్వామివారిని దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల యొక్క సంఖ్య 1,00,000కు చేరుకుంటుందని 400 ఏళ్ల క్రితం రాశాడు. ఆ రోజు కనీసం 10 మంది ప్రజలు కూడా ఆ తీక్షణమైనటువంటి అటవీ మార్గంలోని శేషాచల కొండల్లో ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకునేటువంటి భక్తుల సంఖ్య నాకు తెలిసి 10ల సంఖ్య కూడా ఉండి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఒక మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం శేషాచల కొండలో ఉంది, లేకపోతే రాయల వంశీయులు కానీ కృష్ణదేవరాయలు కానీ లేదా అంతకంటే పూర్వీకులైనటువంటి కొంతమంది చక్రవర్తులు కానీ దీన్ని మహిమాన్వితంగా నిర్మించారనో పునరుద్ధరణ చేశారనో విశ్వమానవాళికి తెలిసి ఉండవచ్చును. కానీ ఈనాడు ఉన్నటువంటి బస్సు సౌకర్యమో రవాణా సౌకర్యమో ఇవేవి లేదు. కనీసం విద్యుత్ శక్తి కూడా లేదు. ఎడ్ల బళ్ళు, గుర్రపు బళ్ళు తప్ప ఏవి కూడా మనకు అందుబాటులో లేనటువంటి సందర్భంలోనే లక్షలాది మంది జనులు వస్తారు. అలాగే తిరుమలకు వెళ్ళేటువంటి దారులన్నీ కూడా మోసుకుపోతాయి అన్నటువంటిది స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వంలో ఉన్నటువంటి మరో వచనం. అదే తిరుమల క్షేత్రంలో వరాహ స్వరూపాలు, వరాహం అంటే మనకు తెలుసు, మనకి ఈ వరాహాలు సంచరిస్తాయన్నారు. కరోనా తీవ్రతరమైనప్పుడు, లాక్డౌన్ లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు భారతావనిలో ఏర్పడ్డప్పుడు మనకు తెలిసినటువంటి అంశం ఏమిటంటే, అక్కడ క్షేత్రాన్ని పరిపాలన చేసేటువంటి వరాహస్వామి రూపంలో కొన్ని వరాహాలు స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ముందు సంచరించాయని సోషల్ మీడియాలో మనం చూసాం. అవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఇలాగే స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వాల్లో ప్రధానమైనటువంటి ఆలయంలో వేరొకటైనటువంటిది, విశేషవంతమైనటువంటిది శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. శ్రీకాళహస్తీశ్వరుని దేవాలయములోన ఘనమైన దోపిడీ జరిగేనయా, కంఠమున లింగములు ఉండేటి పాములు ఆ గుడిలోన కనపడును తెలియండయా. అలాగే మరో అంశం ఏం చెప్తారంటే, శ్రీకాళహస్తీశ్వరుడిని కలలన్నీ తగ్గి కంది మల్లయ్య పల్లెకు చేరేనయ్యా అని అన్నాడు. ఈ కలియుగంలో ఈ 400 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం కంటే కూడా
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం అత్యంత వైభవోపేతంగా జనాలు భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటిది. కానీ శేషాచల కొండలో ఉన్న తిరుమలగిరిలో వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా అక్కడ అందుబాటులో ఉన్నట్టు, అక్కడ ఆలయం ఉన్నట్టు, ఎలా వెళ్ళాలో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు వెళుతుంటేనే త్రాచుపాములను, చిరుత పులులను, లేకపోతే కొన్ని రకాలైనటువంటి వన్యప్రాణులు మన మీద దాడి చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి ఈ 2023-24 సంవత్సరంలో కూడా చిరుత పులులు దాడి చేసినటువంటి సంఘటనలు, మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి భక్తుల మీద దాడి చేసినటువంటి చూస్తున్నాం. కానీ 400 సంవత్సరాల క్రితం ఎన్ని వన్యమృగాలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా దాటుకుని స్వామివారి యొక్క చెంతకు వెళ్ళాలంటే ఎంత తీక్షణమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. అలా స్వామివారు 400 సంవత్సరాల క్రితమే ఈనాడు జరగబోయేటువంటి అంశం, కనీసం ప్రతిరోజు 1,00,000 మంది జనాలు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వస్తారని స్వామివారు చెప్పారు. అలా జరుగుతుంది. ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఇక జరగబోయేటువంటి అంశం, రాహుకేతు క్షేత్రాల్లోనే జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి గురించి మనం గొప్పగా వింటూ ఉంటాం. ఎవరి జాతకమైనా సరిగ్గా లేకపోతే, కళ్యాణం అవ్వకపోయినా, సంతానం లేకపోయినా, మంచి ఉద్యోగం లభించకపోయినా, తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్న, ఏం చెయ్యాలో అర్థం కాకపోతే పెద్దలందరూ కూడా చెప్తుంటారు శ్రీకాళహస్తీశ్వరుని సందర్శన చేసిరమ్మని. రాహుకేతు స్వరూపాలకి పూజ చేయమని ప్రత్యేకమైనటువంటి పూజాదిక్రతువులు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, గ్రహణం వస్తే అన్ని ఆలయాలు మూసేస్తారు. కానీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం మాత్రం గ్రహణ సమయంలో కూడా అది తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు. కొంతమంది నాస్తికవాదులు, కొంతమంది వ్యక్తులు ఇది నమ్మకం, మూడు నమ్మకం అనేటువంటి విషయాన్ని మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక సూటి ప్రశ్న, మన భారతదేశంలో అంతరిక్ష పరిశోధన చేసేటువంటి సంస్థ లేదా ప్రపంచ దేశాల్లో అంతరిక్ష పరిశోధన చేసేటువంటి సంస్థలు రాకెట్లని నింగిలోకి ప్రవేశపెట్టేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. అవి ప్రతి ఊర్లో ఉంటాయా, ఎక్కడో అక్కడ ఉంటాయి? కొన్ని దగ్గరలో మాత్రమే ఉంటాయి, కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి. మన భారతదేశంలో అటువంటి అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ కానీ, రాకెట్ లాంచింగ్ స్పేస్ సెంటర్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉందా? అటువైపే ఉంది. ఎక్కడ ఉంది? నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి మనకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుంది, నింగిలోకి రాకెట్లని ప్రవేశపెడుతూ ఉంటారు. ఎందుకు అక్కడి నుంచే నింగిలో రాకెట్లను ప్రవేశపెట్టాలి? ఢిల్లీ నుంచి చేయకూడదా, బెంగళూరు నుంచి చేయకూడదా, చెన్నై పక్క నుంచి చేయకూడదా? అంటే ఒకటి, నింగిలోకి అది వెళ్ళటానికంటే భూమికి ఒక గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఏ వస్తువైనా భూమి మీద నుంచి మనం నిటారుగా పైకి వేస్తే అది తిరిగి మళ్ళీ భూమినే చేరుతుంది. దీనికి కారణం ఏమిటి? భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి. ఏ వస్తువైనా భూమిని మళ్ళీ చేరకుండా అది అలాగే వెళ్ళిపోవాలంటే ఏం చెప్పారు భౌతిక శాస్త్రంలో? 11.2 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అనేటువంటి వేగంతో ఏ వస్తువైనా నింగికి అలా ఎగిసిపోతూ ఉంటే అది మళ్ళీ భూమిలోకి తిరిగి రాదు, విశ్వాంతరాల్ని చేరుకుంటుంది. అటువంటి అనువైనటువంటి ప్రదేశం, ఒకవేళ అలాంటి పరీక్షల్లో ఏవైనా విఫలమైతే జనావాసాలకు లేకుండా సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం, నింగిలోకి రాకెట్ చాలా సునాయాసంగా వెళ్ళగలిగినటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడుందో తెలుసా? ఈ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే, ఆ ప్రదేశానికి దగ్గరలోనే సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ కొంత దూరంలోనే మనం ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విషయాన్ని ఇప్పటి శాస్త్రవేత్తలు ఇలా వెళితే నింగిలోకి ఇలా వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ గ్రహణం లాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు విశ్వంలో ఉన్నటువంటి చైతన్య శక్తి భూమి మీదకి రాదు, కానీ కొన్ని అద్భుతమైనటువంటి అక్షాంశాలు, రేఖాంశాల్లో మాత్రమే ఆ విశ్వ చైతన్య శక్తి వస్తుంది. అటువంటి బిందువులో కాళహస్తీశ్వర ఆలయాన్ని కట్టారు. కాబట్టి
రాహుకేతు క్షేత్రంగాను, గ్రహణ సమయం ఉన్నప్పుడు విశ్వ చైతన్య శక్తి 10% 20% భూమి మీదకి ప్రసరిస్తూ ఉంది. ఆ 10-20% కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రదేశం అటువంటి అక్షాంశం రేఖాంశం కలిసినటువంటి బిందువులో ఈ మహోన్నతమైన ఆలయ నిర్మాణం జరిగింది. విశ్వం నుండి శక్తి రావటం, ఇక్కడ నుండి పైకి వెళ్ళటం అనేటువంటిది ఆ ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నెల్లూరు ప్రాంతానికి సమీపంలో 100 కిలోమీటర్లకు అటు ఇటుగా ఉంటుంది. ఈనాడు ఈ 21వ శతాబ్దంలో లేదా 20వ శతాబ్దంలో మన విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇలా కనిపెట్టి ఉంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని వారు కనుక్కున్నారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, అవేంటో కూడా మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి స్వామివారి యొక్క రూపాన్ని మనం చూస్తే అదొక మాయా శివలింగం, దాన్నే వాయులింగంగా మనం చెప్తారు. అక్కడ ఒక నిటారుగా ఉన్నటువంటి స్తూపం, శ్రీకాళహస్తి, ఒక సాలెపురుగు, ఏనుగుకు సంబంధించినటువంటి దంతాలు, ప్రత్యేకించి ఒక సర్పము, వీటికి సంబంధించినటువంటి అవశేషాలతో ఇలా నిటారుగా ఒక స్తూపం ఉంటే, ఈ స్తూపానికి వెనుక వైపుగా దీపాలతో ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ను పెడితే, ఈ స్తూపం ఇక్కడుంది, వెనుక దీపాలు ఉన్నాయి, కానీ అభిముఖంగా వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే ఒక వాయు రూపంలో ఉన్నటువంటి లింగం మనకు కనిపిస్తుంది. ఇది మాయాస్వరూపం, ఎంతో అద్భుతమైనటువంటిది. మీరు ఎప్పుడైనా కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళినట్టయితే ఆ దీపాలు అన్నటువంటివి మనం కదపకపోయినప్పటికీ కూడా వాయువు చేత రెపరెపలాడుతూ ఉంటాయి. పరమేశ్వరుడు అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మనం చెబుతాం. అటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో స్వామివారు చెప్పినట్టుగా ఒక ఘనమైనటువంటి దోపిడీ, అంటే అక్కడ కూడా అంత పవిత్రమైనటువంటి స్థలంలో కూడా అక్కడ పనిచేసే పరిచారకులు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అవ్వచ్చు, కొన్ని రకాలైనటువంటి దొంగతనాలకు పాల్పడతారు. ఇలాంటి సంఘటనలు స్వామివారికి సంబంధించినటువంటి ఆ రాహుకేతు పూజాధికరతో చేసిన తర్వాత వెండి నాగపడగల్ని హుండీలో వేస్తారు. వాటి యొక్క కొలతల్లో తేడా వచ్చాయని గతంలో మనం విన్నాం. ఇలాంటి సంఘటనలు ఏవైనా మళ్ళీ పునరావృతమవుతే కంఠమున లింగములు ఉండేటువంటి పరమేశ్వరుడి యొక్క లింగాన్ని కంఠంలో కనిపించే విధంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సర్పజాతి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, స్వామివారు అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షమవుతాయి. అంటే దుష్టుల్ని శిక్షించడానికే రాహుకేతు స్వరూపాలు కావచ్చు, కాళహస్తీశ్వరుడు యొక్క రూపంలో అవ్వచ్చు, మేమిక్కడ ఉన్నాము అన్నటువంటి సంకేతాన్ని భక్తులకు ఇవ్వడానికి, దుష్టుల్ని శిక్షించడానికి ఇటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పరిస్థితి ఒకటి ఉండబోతున్నట్టుగా మనం చెప్పచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి విజయదుర్గ అమ్మవారి గురించి, కనకదుర్గ గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి అంశం. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ప్రధానమైనటువంటి ప్రస్తావన, ఆ అమ్మవారు దుర్గమ్మ పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి నీరు ఉప్పెన ద్వారా అవ్వచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల అవ్వచ్చు, ఆ దుర్గమ్మ యొక్క ముక్కు పోగును గనక ఈ కృష్ణమ్మ తాకినట్టయితే ఇది విశ్వంలో కలియుగాంతానికి చిహ్నంగా గురుదేవులు చెప్పినటువంటి సంఘటన. ప్రత్యేకించి యాగంటి క్షేత్రంలో అవ్వచ్చు, పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రీగిరి పర్వతం అవ్వచ్చు, శ్రీశైలంలో అవ్వచ్చు, ఆ విశేషవంతమైనటువంటి నందీశ్వరుడు యాగంటి బసవన్న అంతకంతకు లేచి రంకెలేసేనన్నారు. ప్రతినిత్యం కూడా ఆ స్వామి వారి యొక్క ఆ బసవేశ్వరుడు స్వరూపమైన ఆ నంది యొక్క పరిమాణం ఈరోజు కూడా పెరుగుతూనే ఉంది. అతి సమీపమైన భవిష్యత్తులో ఆ నందీశ్వరుడు రంకెలేస్తాడనుంది. ఈ మధ్యకాలంలో గతించిన సంవత్సరం రోజులు లేదా 2 సంవత్సరాల కాలంలో ఆ నందీశ్వరుడు యొక్క విస్తీర్ణం పెరిగిపోవటం వల్ల అక్కడ ప్రాచీనమైనటువంటి ఆ కట్టడంలో ఉన్నటువంటి ఒక రాతి స్తంభం విరిగిపోయినటువంటి పరిస్థితిని కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం. అంతకంతకు కూడా ఆ నందీశ్వర స్వామి
పెరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవతా స్వరూపాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి కట్టడాలు, ఇవన్నిటిని మనం కట్టడాలుగానే మనం భావిస్తాం. మధురలో ఉన్నటువంటి మీనాక్షి అవ్వచ్చు, కంచిలో ఉన్నటువంటి కామాక్షి అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో దేవతా స్వరూపాలకు సంబంధించిన విశేషాలు చెబుతూ మీరు అక్కడ చూస్తుంది ఆలయం మాత్రమే కాదు, అక్కడ కనిపించేటువంటిది విగ్రహం మాత్రమే కాదు, అందులో దేదీప్యమానమైనటువంటి అమ్మవారి శక్తో, దేవతా స్వరూపాల యొక్క శక్తో ఖచ్చితంగా ఉంది. వీళ్ళు ఈ విధమైనటువంటి కలియుగంలో పాపభీతి లేకుండా చేయగలిగినటువంటి కొన్ని పాపాలు మనం చేస్తే ఆ దేవతా స్వరూపాలు సశరీర రూపంలో రావటమే కాదు, దుష్టులను శిక్షిస్తాయి. కాళికాదేవి గురించో, వీరభద్రస్వామి వారి గురించో మహోన్నతంగా స్వామివారు చెప్పారు. అంటే శ్రీ గురుదేవులు 400 సంవత్సరాల క్రితం విశ్వభవితగా పరిడవిల్లుతున్నటువంటి సాంద్ర సింధు వేదం కాలజ్ఞానంలో ఇంత అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పగలిగారంటే మన చుట్టూ ఉన్నవి ఆలయాలు కాదు, సాక్షాత్తు దేవతా స్వరూపాల యొక్క నివాసమైనటువంటి స్థలాలుగా మనం భావన చేయాలి. తిరుమలలో లక్ష్మీ వెంకటేశ్వరుడు ఉన్నటువంటిది సత్యం. శ్రీకాళహస్తిలో పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారు కూడా ఉన్నటువంటి సత్యం. ఇలా గొప్ప గొప్ప ప్రస్తావనలు అక్కడ జరగబోయేటువంటి అంశాల గురించి చెప్పారు. అలాగే తిరుమలలో ఈ లక్షలాది మంది రావటానికి గల కారణాన్ని కూడా చెప్పాడు. అక్కడ మహోన్నతమైనటువంటి 10,000 మంది సిద్ధ పురుషులు ఇప్పటికీ కూడా మౌనమైనటువంటి దీక్షలో తపస్సును ఆచరిస్తూ ఉన్నారన్నటువంటి అంశాన్ని చెప్పారు. మనం తిరుమల కొండలో కొంత భాగం వరకు మాత్రం మనం వెళ్ళగలుగుతాం. కానీ స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి ఆలయం దాటిన తర్వాత కొన్ని కిలోమీటర్లు దాటితే ఒక అద్భుతమైనటువంటి కీకారణ్యం ఉంది. ఆ కీకారణ్యంలో ఎంతోమంది మహర్షులు, సాధు పుంగవులు సశరీర రూపంలో వాళ్ళు మనకు చూస్తే చెట్లలాగో, పుట్లలాగో, రాతి కొండల్లాగో గుహల లోపల ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళెవరూ కూడా ఈ మాంసచిక్షువులకి కనపడే అవకాశం లేదు. కానీ 10,000 మంది మునులు ఇంకా అక్కడ తపస్సు చేస్తున్నారు. అందుకే అద్భుతమైనటువంటి క్షేత్రంగా అది పరిడవిల్లుతూ ఉంది. ఈనాడు కూడా లక్షలాది మంది జనులు ప్రతిరోజు స్వామివారిని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నారంటే అంత మహోన్నతమైనటువంటి పుణ్యస్థలి కావడానికి కారణం ఏంటంటే ఎంతో మంది సిద్ధ పురుషులు, యోగులు, అవతార పురుషులు శేషాచలం కొండల్లో ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుమలగిరిలో ఉన్నారన్నటువంటిది గురుదేవుల యొక్క ఉవాచ. ఇది చాలా మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి అంశంగా మనం